కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన కన్నడ సూపర్ స్టార్ యష్ తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మిగతా స్టార్ హీరోలు వరుసగా సినిమాలు లైన్ లో పెడుతూ ఉంటే యష్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నో ఆఫర్లను కాదనుకుని 3 ఏళ్లకు పైగా టైం కేటాయించి టాక్సిక్ సినిమా చేశారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతూ ఉండటంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన ఆసక్తికరమైన చర్చలు అయితే మొదలైపోయాయి. ఆ విశేషాలేంటే ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి యష్ మైండ్ అంతా కూడా టాక్సిక్ సినిమా చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో కేవలం హీరోగానే కాకుండా స్క్రిప్ట్ వర్క్ నుండి క్రియేటివ్ ప్రాసెస్ లో కూడా ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇక ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. కేజీఎఫ్ క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ మార్కెట్ ను ఈ సినిమాతో మరింత పెంచాలనేది యష్ గట్టి పట్టుదల. చాలా మంది టాప్ డైరెక్టర్లు యష్ ను కలిసి లైన్లు వినిపించారు. అందులో 2-3 క్రేజీ ఐడియాలను యష్ షార్ట్ లిస్ట్ కూడా చేసుకున్నారట. కానీ ఏ ప్రాజెక్ట్ ను కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఓకే చేయలేదు. ఇక ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను బట్టి తొందరపడి అనౌన్స్మెంట్లు ఇవ్వడం కంటే నిదానంగా సరైన నిర్ణయం తీసుకోవడమే బెటర్ అని రాకీ భాయ్ భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో యష్ ఒకరు. ఆయనతో సినిమా చేయాలంటే 100 కోట్ల బడ్జెట్ కావాలి. అందుకే టాక్సిక్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసాకే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఒక అంచనాకు రావాలని చూస్తూ ఉన్నాయి. మార్కెట్ ఒడిదొడుకుల వల్ల నిర్మాతలు కూడా కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. కేజీఎఫ్ 2 వచ్చిన కొత్తలో యష్ ఎవరిని కలిసినా కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ రూమర్స్ తగ్గాయి. ఎందుకంటే యష్ నెక్స్ట్ సినిమా ఫేట్ అంతా కూడా టాక్సిక్ రిజల్ట్ పైన ఆధారపడి ఉంది. ఈ సినిమా సాధించే సక్సెస్ రేంజ్ బట్టే ఆయన రాబోయే ప్రాజెక్టుల స్కేల్ ఎంత పెద్దగా ఉండబోతోందో డిసైడ్ అవుతుంది. ఏదేమైనా మన రాకీ భాయ్ రూటే సెపరేట్. మిగతా హీరోల్లాగా కంగారు పడి సినిమాలు సైన్ చేయకుండా పక్కా క్యాల్కులేషన్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. టాక్సిక్ సినిమా థియేటర్లలోకి వచ్చి దద్దరిల్లిపోయేదాకా యష్ నెక్స్ట్ సినిమా ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.